సో ఎక్స్క్యూజ్ మీ ఫర్ ది బ్రేక్ డౌన్ ఆఫ్ ది వీడియో. సో ఇంతకుముందు వీడియో రికార్డ్ చేస్తుంటే ఏమైందంటే సడన్గా స్టాప్ అయిపోయింది. సో దాని కంటిన్యూయేషన్ వీడియో. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దట్. అండ్ ఇంతకుముందు వీడియోలో ఎక్కడున్నాం? సో ఎక్కడ బ్రిటిష్ సావర్నిటీ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ చూడండి, క్లియర్గా మెన్షన్ చేసింది. సో ద కంపెనీ వాస్ టు, ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా, ద కంపెనీ వాస్ టు రిటైన్ ది పొజిషన్ ఆఫ్ ది టెరిటరీస్ అండ్ రెవెన్యూ ఫర్ 20 years more వితౌట్ కాన్స్టిట్యూషనల్, ఇక్కడ వితౌట్ ప్రీజుడిస్ టు ది సావర్నిటీ ఆఫ్ ది క్రౌన్. సో ఇదేంటి మరి? దస్ ది కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆఫ్ ది బ్రిటిష్ టెరిటరీస్ ఇన్ ఇండియా డిఫైన్డ్ ఎక్స్ప్లిసిట్లీ ఫర్ ది ఫస్ట్ టైం. సో ఇక్కడ వాళ్ళ సావర్నిటీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని చెప్పింది అనమాట. సో దట్ ఈస్ ది థింగ్. అందుకే స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. సో లెట్స్ గో టు ది 10th question. సో క్వశ్చన్ ఏంటి? ఎకనామికల్లీ one of the results of the British rule in India in the 19th century was, so increase in export of Indian handicrafts, growth in the number of Indian owned factories, commercialization of Indian agriculture, rapid increase in urban population. సో ఎకనామికల్గా బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా వల్ల రిజల్ట్స్ ఏంటివి ఇండియాలో అని అడిగిళ్ళు. ఫస్ట్ ఏంటి? ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ అర్బన్ పాపులేషన్ అయ్యే ప్రసక్తే లేదు. ఇండిపెండెన్స్ వచ్చిన టైంకి కూడా రూరల్ పాపులేషన్ ఎక్కువ ఉండే కదా. సో దిస్ కెనాట్ బి కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రోత్ ఇన్ నెంబర్ ఆఫ్ ఇండియన్ ఓనర్డ్ ఫ్యాక్టరీస్. సో ఇది అసలు అయ్యేదే లేదు, అసలు ఛాన్సే లేదు. సో ఇండియన్ ఓనర్డ్ ఫ్యాక్టరీస్ అనేవి, సో ఇట్ కెనాట్ బి కరెక్ట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ ఏంటి మరి? ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్. అసలు ఇంతకుముందు క్వశ్చన్లో చూసినాం కదా. సో హ్యాండీక్రాఫ్ట్స్ అనేవి పడిపోయినాయి, అప్పుడు ఎక్స్పోర్ట్ ఎట్లా చేస్తాం? చేయలేం కదా. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. అండ్ కమర్షియలైజేషన్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ అని ఎట్లా కరెక్ట్ అంటున్నారు మ్యామ్ అని అంటే, సో మనకి ఇండిగో పెంచమని చెప్పిళ్ళు కదా. సో అప్పుడప్పుడే కమర్షియలైజేషన్ అనేది స్టార్ట్ అయింది కదా. సో దిస్ ఈజ్ ది పర్ఫెక్ట్ కరెక్ట్ ఆన్సర్. ఏంటి? బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా వల్ల చేంజెస్ ఎకనామికల్గా ఏం రిజల్ట్ అంటే ఇండియన్ అగ్రికల్చర్ అనేది కమర్షియలైజ్ అయిందనమాట. సో దిస్ ఈజ్ ది థింగ్. అండ్ నెక్స్ట్, సో నేను ఫస్ట్ 10 questions ప్లాన్ చేశాను ఈ వీడియోలో. అండ్ వీడియో బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల జస్ట్ ఈ వీడియో మాత్రం ఇంత లెంత్ ఉంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ వీడియోలో విల్ కంటిన్యూ విత్ సో రిమైనింగ్ క్వశ్చన్స్, ఓకేనా? సో ఇన్ దిస్ వే ఐల్ ఎక్స్ప్లెయిన్ అండ్ ఐల్ అప్లోడ్ ది వీడియోస్ ఆఫ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఆల్సో. అండ్ ఈసారి నేను లేట్ చెయ్యను. ఐ విల్ అప్లోడ్ కనీసం వీక్లీ 2 videos అన్న అప్లోడ్ చేస్తాను. ఐ ప్రామిస్ యూ దట్. ఓకేనా? చలో బాయ్.